close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్కే అమరావతి. మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇప్పుడు ఒక సంచలనం సాకారం కాబోతుంది. అదే జిఏడి టవర్. ఇది కేవలం ఒక బిల్డింగ్ మాత్రమే కాదు, ఇండియన్ సివిల్ ఇంజనీరింగ్లోనే ఒక అద్భుతం. ఎందుకంటే ఇండియాలో ఇప్పటివరకు చూడని ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఇది నిర్మితమవుతుంది. దీని ప్రత్యేకతలు ఏంటి, అసలు ఈ 49 ఫ్లోర్స్ అబోవ్ టవర్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అమరావతిలోని గవర్నమెంట్ కాంప్లెక్స్లో భాగంగా ఈ గది టవర్ను నిర్మిస్తున్నారు. దీని ఎత్తు అక్షరాల 218 మీటర్లు, అంటే ఇది ఆకాశాన్ని తాకేలా ఉండబోతుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇది 49 ఫ్లోర్స్ ఉండే భారీ కట్టడం. బేస్మెంట్ మరియు గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా పైన 49 అంతస్తులు ఉండటం వల్ల ఇది రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన అధికారిక భవనంగా నిలవనుంది. సుమారు 145 ప్రభుత్వ శాఖలన్నీ ఒకే చోట ఉండేలా ఈ 32 ఎకరాల కాంప్లెక్స్ను డిజైన్ చేశారు. ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న ఈ విషయం ఏమిటంటే ఈ బిల్డింగ్లో వాడుతున్న డయాగ్రిడ్ అంటే ఏమిటి. సాధారణంగా బిల్డింగ్స్ లోపల ఫిల్లర్లు ఉంటాయి, కానీ ఇక్కడ బయట నుండే డైమండ్ ఆకారంలో స్టీల్ గ్రిడ్స్ ఉంటాయి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే లోపల ఫిల్లర్లు తక్కువగా ఉంటాయి, కాబట్టి ఆఫీస్ స్పేస్ చాలా ఖాళీగా విశాలంగా ఉంటుంది. 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న భవనాల్లో ఈ టెక్నాలజీ వాడటం ఇండియాలో ఇదే మొదటిసారి. ఇది గాలి వేగాన్ని, భూకంపాలను తట్టుకునేలా అత్యంత దృఢంగా ఉంటుంది. మీకు తెలుసా, ఈ ప్రాజెక్ట్ 2019 నుండి 2024 వరకు మధ్యలో ఆగిపోయింది, కానీ ప్రభుత్వం వచ్చాక పనులు మళ్ళీ పరుగులు పెడుతున్నాయి. 2026 ఫిబ్రవరి నాటి రిపోర్ట్స్ ప్రకారం ఎన్సీసీ లిమిటెడ్ సంస్థ ఈ పనులను శరవేగంగా పూర్తి చేస్తుంది. దాదాపు 882 కోట్ల బడ్జెట్తో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటుంది. ఈ టవర్ పూర్తయితే అమరావతి లుక్కే మారిపోతుంది. టవర్ కేవలం ఒక అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక చిహ్నం. 49 ఫ్లోర్స్ అబోవ్ ఉండే ఈ ఐకానిక్ బిల్డింగ్ దేశవ్యాప్తంగా అమరావతి వైపు అందరూ చూసేలా చేస్తుంది. అది కూడా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ టవర్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇది త్వరగా పూర్తి కావాలని మీరు కోరుకుంటున్నారా? కింద కామెంట్స్లో చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఇప్పటి వరకు బేస్మెంట్ పనులన్నీ పూర్తిగా అయినాయి. ఇంకా పైన ఫ్లోర్స్ అన్నిటికీ డయాగ్రేడ్ సిస్టమ్ చేయటం మొత్తం సామాన్. వీడియో పూర్తిగా చివరిదాకా చూడండి, ప్లీజ్ రిక్వెస్ట్. ఇప్పుడు కరెక్ట్ మేము 5 నంబర్ టవర్ దగ్గర ఉన్నాను. ఇది చూడండి, మన 5 నంబర్ టవర్ బ్యాక్ సైడ్లో చాలా స్పీడ్లో జరుగుతుంది. ఈ టవర్స్ 5 నంబర్గా ఇస్తే ఐదు నంబర్ టవర్ మన ఎన్సీసీ కంపెనీ వల్ల అయింది, బిల్డ్ బై ఎన్సీసీ కంపెనీ. అది టోటల్ అరౌండ్ 800 crore ఎబవ్.
ఎలాంటి గ్రౌండ్ జీరో రిపోర్ట్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి వీడియోకు లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ద వీడియో.